నమస్తే, నేను మధు. అమరావతి ప్రత్యేక రాజధానిగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం రిపబ్లిక్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే అక్కడ ఆత్మాహుతి దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన టీం కూడా అక్కడ ఉన్నట్టయితే హెచ్చరిస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆల్రెడీ మన రాజధాని ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఇది 26th జనవరి రిపబ్లిక్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ప్రభుత్వం కూడా అనుకున్నట్టు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టయితే కొన్ని విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందంటారు? ఒకటి, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది, కేంద్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసేసింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి జొరబడ్డారు. పాకిస్తాన్కు సంబంధించినటువంటి లష్కరే తోయిబా వింగ్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు కొంతమంది జొరబడ్డారు. ఎక్కడైనా సరే దాడులు జరగవచ్చు, ఆత్మాహుతి దాడులకి ప్లాన్ చేస్తున్నారు అనేది కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం. ఆ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ ప్రకటించాయి. హై అలర్ట్లో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాల చరిత్ర తీసుకుంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాలు ఒక హైదరాబాద్లోనే ఉంటాయి. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కానీ హైదరాబాద్లో ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ మూలాలు అనేది వినిపించవు, ఉండవు కూడా. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు కానీ అలాంటి ఆనవాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేదు. ఆ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఇది ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వచ్చారు. అప్పుడు కూడా ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి ఒక పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు పోలీసులు. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి వచ్చారు నరేంద్ర మోడీ గారు. అప్పుడు బిచ్చగాళ్ల రూపంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు స్లీపర్ సెల్స్ కింద. అందుకని చెప్పి మీరు అలర్ట్గా అండి అని చెప్పేసి అప్పుడు కూడా కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచారం ఇచ్చాయి. ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. ఓకే, ఆ రెండు చోట్ల ఏం జరగల. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 రిపబ్లిక్ డే జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలు అమరావతిలో జరగలేదు. వైజాగ్లో కొన్ని రోజులు, కర్నూలులో కొన్ని రోజులు, ఇట్లా రకరకాలుగా జరిపారు తప్పితే అమరావతిలో రాజధాని ఏర్పడిన తర్వాత జరపల. రాజధాని ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. సో అమరావతిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అమరావతి రాజధానిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అమరావతిని శ్మశానం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎడారి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ కోణంలో ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా ఒక ఎత్తు అయితే, అమరావతిలో రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయంటే రాష్ట్రం మొత్తం గర్వించదగినటువంటి కార్యక్రమం అది. గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు, అమల్లోకి వచ్చినటువంటి రోజు. సో అలాంటి ఆ వేడుకని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి రోజుల్లో ఉగ్రవాదుల కదలికలు ఇవన్నీ వస్తున్నాయని అంటే అక్కడ ఇంతకుముందు తీవ్రవాదం ఉండేది, అంటే నక్సలైట్ల యొక్క కదలికలు ఉండేవి. అమరావతిలో కూడా ఉండేవి. అంటే ఎప్పుడైనా సరే తీవ్రవాదం అనేది ఉండేది. ఉగ్రవాదం ఎప్పుడు తీవ్రంగా లేదు ఆంధ్రప్రదేశ్లో, ఒక తీవ్రవాదం ఉండేది. ఎందుకంటే నక్సలైట్ల యొక్క కదలికలు ఉండేవి. ఇప్పుడు మార్కాపురం ఏరియాలో, నల్లమల ఏరియా మొత్తం నక్సలైట్లు ఉండేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఇంట్లో లేరు. అలాగే ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, ఏఓబిలో ఉండేవాళ్ళు వైజాగ్ దగ్గర. మైదాన ప్రాంతానికి వచ్చేటప్పుడు గుంటూరు, కృష్ణ ఈ జిల్లాల్లో ఉండేవాళ్ళు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉండేవాళ్ళు. మైదాన ప్రాంతాల్లో కూడా నక్సలైట్ ఉండేవాళ్ళు. ఈ నక్సలైట్ల యొక్క ప్రభావం ఉండేదే కానీ ఉగ్రవాదుల యొక్క ప్రభావం ఉండేది కాదు ఎప్పుడు. అసలు వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఎప్పుడు ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్లో. ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలే ఉండేది కేవలం హైదరాబాద్లోనే. హైదరాబాద్లో తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మిగతా చోట్ల ఎక్కడ కూడా వాళ్ళు పెద్ద కదలికలు ఉండేవి కాదు. ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ఉగ్రవాదుల కదలికలు ఇప్పుడు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎలాగో హై అలర్ట్ ప్రకటిస్తారు. ఎందుకంటే ఇక్కడ సీరియస్ ఆఫ్ బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరిగింది హైదరాబాద్లో. గోకుల్ చాట్ కానీ, లుంబినీ పార్క్ కానీ ఇలాంటి చోట్ల అప్పుడు సీరియస్ ఆఫ్ బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరిగింది. ఉగ్రవాదులు ఏదైనా టార్గెట్ పెట్టారంటే ప్రధానమైనటువంటి నగరాల మీద పెడతారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాదు, కోల్కతా ఇలాంటి చోట్ల పెడతారు. అందుట్లో మీకు హైదరాబాద్ అనేది వాళ్ళకి మంచి షెల్టర్ జోన్. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు పాత బస్సు ఉంది.
పాత బస్తీల్లో వెళ్ళి కార్డన్ సెర్చెస్ లాంటివి పోలీసులు చేసేటువంటి చేయలేరు. పరిస్థితి ఉండదు అవును. కొన్ని చోట్ల. అక్కడ వాళ్ళు ప్రతిఘటిస్తారు. అసలు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టకపోయినా కానీ గవర్నమెంట్ అడిగే పరిస్థితి లేదు. వాటర్ బిల్లు కట్టకపోయినా కానీ అడిగే పరిస్థితి లేదు. ఎందుకు సార్ అక్కడ అంత స్పెషాలిటీ? మరి వాళ్ళని ఏం అడగరు? గవర్నమెంట్ ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళ అవసరం ఉంది, మైనారిటీ ఓట్ బ్యాంక్ కావాలి. సో కాబట్టి వాళ్ళు అడగరు. ఒకసారి మాత్రం అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేశారు. ఒక 15 నిమిషాలు చాలు మొత్తం భారతదేశాన్ని స్మాష్ చేయడానికి అని చెప్పి ఏదో డైలాగులు వేశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ ఒక్క సంఘటన మినహా వాళ్ళు ఏమన్నా ఏం చేసినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకునేదానికి ధైర్యం చెయ్యవు. వాటర్ బిల్లు కట్టకపోయినా, కరెంటు బిల్లు కట్టకపోయినా అటువైపు కూడా వెళ్ళరు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కరెంట్ కట్ చేయరు, వాటర్ కట్ చేయరు. అదే మామూలు వాళ్ళు కరెంటు బిల్లు కట్టకపోయినా, వాటర్ బిల్లు కట్టకపోయినా ఇమీడియట్గా కట్ చేస్తారు. సో అలాంటి సందర్భంలో పోలీసులు వెళ్ళి అక్కడికి సెర్చ్ చేసేటువంటి ధైర్యం కానీ, లేదంటే అక్కడ ఒకవేళ రోహింగ్యాలు ఉన్నారా అని వెతకడానికి కానీ, లేదా ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయా, లేదంటే ఉగ్రవాదుల షెల్టర్ జోన్స్ ఉన్నాయా అని చెప్పి కంప్లీట్గా వెతికేటువంటి పరిస్థితి కానీ ఉండదు. అందుకని చెప్పి టెర్రరిస్టులు ఎక్కువగా పాత బస్తీలో కొంత షెల్టర్ తీసుకుంటారనేది అనాదిగా వినిపించేటువంటి మాట. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ అనాదిగా వినిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఉగ్రవాదుల కదలికలు హైదరాబాద్లో ఉంటాయి తప్పితే మీకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండవు. అది కూడా అమరావతిలో ఉండరు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కోసం నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంగా అమరావతిలోనే, విజయవాడలో, గుంటూరులో దేవాలయాల్లో బిచ్చగాళ్ళ రూపంలో స్లీపర్ సెల్స్గా ఉగ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాదులకు సంబంధించి స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు పోలీసులు ఇచ్చినట్టు సమాచారం. సో ఇప్పుడు కూడా కేంద్ర నిఘా వర్గాలు ఏం చెప్తున్నాయంటే స్లీపర్ సెల్స్ రూపంలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆత్మాహుతి దాడులకు పాల్పడేటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు అలర్ట్ కాండి అని చెప్పి చెప్తున్నాయి రాష్ట్రాలకి. సో అలర్ట్ అయ్యారు పోలీసులు కూడా. ఇప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది, కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినట్టు సమాచారం ప్రకారం వీళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. కాకపోతే టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళు కొంతమేరకే కొన్ని ప్రదేశాలకు పరిమితం అయినటువంటి వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్లకు కూడా ఎంటర్ అయ్యారు అని అంటే అది కొంత ఆందోళనకరం. అది కూడా రిపబ్లిక్ డే జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ హై అలర్ట్ కూడా అక్కడక్కడ ప్రకటించారు. సో ఇది కొంచెం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఎందుకనంటే మీకు డ్రగ్స్ ఇప్పుడు వైజాగ్లో ఎలక్షన్ ముందు ఒక కంటైనర్ మొత్తం డ్రగ్స్ ఒక లారీ లోడ్ వచ్చిందని చెప్పేసి సిబిఐ అధికారులు వచ్చారు. అప్పుడు రాష్ట్ర పోలీసులు వాళ్ళని ఏదో ఇన్వెస్టిగేషన్ చేయకుండా అడ్డుకున్నారనేది కూడా న్యూస్ వచ్చింది. తర్వాత మీకు అక్కడ నిజాంపట్నం పోర్ట్లో, తర్వాత విశాఖ పోర్ట్లో, తర్వాత కాకినాడ పోర్ట్లో ఇక్కడికి డ్రగ్స్ ఇవన్నీ వస్తున్నాయని. డ్రగ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ టెర్రరిస్ట్ కదలికలు కూడా ఉంటాయి. సో కాబట్టి సముద్ర తీరం మొత్తం కూడా ఇప్పుడు గస్తీ ఏర్పాటు చేశారు. సో అక్కడ ఉగ్రవాదుల కదలికల మీద నిఘా పెట్టారు, హై అలర్ట్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో. సో గణతంత్ర వేడుకలు ఫస్ట్ టైం జరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున జనం కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. సో అందుకే భారీగా భద్రతా ఏర్పాట్లు ఉంటుంది. అందుకే భద్రతా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా నిఘా ఉంటుంది కాబట్టి అంత ఈజీ అయితే కాదు. కాకపోతే కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే ఆత్మాహుతి దాడులు పాల్పడటానికి కొంతమంది స్లీపర్ సెల్స్ సిద్ధంగా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నారు. అది ఎక్కడ చేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిందే. ఉగ్రవాదుల కదలికలు తిరుపతిలో టార్గెట్ చేసుకొని ఉన్నాయి అనేది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే తిరుపతి మొదటి నుంచి కూడా టార్గెట్లో ఉంది. ఇప్పుడు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు తిరుపతిని టార్గెట్ చేశాయి అనేది ఒకటి వినిపిస్తుంది. అది ఎంతవరకు విశ్వసనీయంగా తీసుకోవచ్చు, దాన్ని ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పి కనుక మనం ప్రశ్న వేసుకుంటే, ఈ మధ్యకాలంలో రాయలసీమలో, అనంతపురం ఆ జిల్లాల్లో, కడపలో కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డాయి. గతంలో ఎప్పుడు లేదు. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది, కోస్తాలో రౌడీజం ఉండేది, ఉత్తరాంధ్రలో నక్సలిజం ఉండేది. ఇది మామూలుగా అయితే. కానీ ఎప్పుడు లేని విధంగా కడపలో, అనంతపురంలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాలు ఇటీవల కాలంలో బయటపడ్డాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హై అలర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. తిరుపతి అందుట్లో, తిరుపతి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం, వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. సో ఈ హై అలర్ట్ ప్రకటించిన క్రమంలో ఆత్మాహుతి దాడులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఖచ్చితంగా పోలీసులు చాలా సీరియస్గానే దీని మీద వాళ్ళు అలర్ట్ కావాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డాక్టర్స్ రూపంలో హైదరాబాద్లో ఉండేటువంటి ఒక డాక్టరు, ఇంకొక యూనివర్సిటీలో ఉన్న డాక్టర్లు, వీళ్ళందరూ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలను నడుపుతూ దొరికారు. ఒక టీం దొరికారు.
డాక్టర్ల బృందమే దొరికింది. సో కాబట్టి ఎక్కడ ఉన్నారు వాళ్ళు స్లీపర్ సెల్స్ రూపంలో, మన మధ్యలోనే ఉన్నారనేది కూడా తెలియట్లేదు ఇప్పుడు. మన ఇళ్లలో రెంట్కి దిగారా అనేది కూడా తెలియట్లా. సో కాబట్టి అణువణువున పోలీసులు సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ రిపబ్లిక్ డే సందర్భంగా ఖచ్చితంగా మన పోలీసుల మీద, మన నిఘా వ్యవస్థ మీద అయితే ఖచ్చితంగా నమ్మకం ఉంది. గతంలో కూడా ఇలాంటి వార్నింగ్లు వచ్చాయి, ఇప్పుడు కూడా అలాంటి వార్నింగ్లు వచ్చాయి ఉగ్రవాదుల నుంచి. కాబట్టి జరగకపోవచ్చు. కాకపోతే ఆత్మాహుతి దాడులకి సిద్ధపడినటువంటి స్లీపర్ సెల్స్ టీమ్స్ చాలా ఉన్నాయి అని అంటున్నారు కదా, అది ప్రమాదకరం. సో ఏదేమైనా సరే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉగ్ర కదలికలు అయితే మనం చూసే ఉంటాం. సో ఇక్కడ చూస్తుంటే ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగానే ఉగ్ర కదలికలు పుట్టుకొస్తున్నట్టు తెలుస్తుంది. మరి దాని వెనుకున్న పరమార్థం ఏంటి, వారు ఏ ప్లాన్ తో ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఇప్పుడు వచ్చే గణతంత్ర దినోత్సవం నాడు కూడా ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లయితే కొన్ని వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి ప్రశాంతంగా జరుగుతుందా, ఈ ఉగ్ర కదలికలను మన పోలీస్ బందోబస్తు పట్టుకోగలుగుతుందా లేదా అనేది మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.